భూమన కరుణాకర్ రెడ్డిని ఏదో ఒకటి చెయ్యాలన్నటువంటి ఆలోచనతో ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు గారు ఏదో ప్రయత్నం చేస్తున్నారన్నది భూమన కరుణాకర్ రెడ్డి గారి తాజా ఆగ్రహం, ఆరోపణ. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంస్థ TV5 నుంచి నా దగ్గర పనిచేసిన మాజీ డ్రైవర్కి ఫోన్ రావడం జరిగింది. డ్రైవర్ని ప్రలోభపెట్టి, భయపెట్టి, భంగపెట్టి తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీల కార్యక్రమం లోకమంతా చూశారు. మాజీ డ్రైవర్గా పనిచేసిన వారి చేత అనైతిక, అసాంఘిక కార్యక్రమాలకు పురుగొల్పే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతగా దిగజారి నా దగ్గర పనిచేసిన వాళ్ళని ప్రలోభపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. నీలాగా పైరవీలు చేసి పైకి వచ్చినోడిని కాదు, జీవితం అంతా ఉద్యమాలు, పోరాటాలు చేసిన వాడిని, అనైతిక కార్యక్రమాలు చేసిన వాడిని కాదు. నా దగ్గర పనిచేసే వాళ్ళని భయపెట్టి ధనం ఆశ చూపి మీ ఇష్టం వచ్చినట్టు మీ మీడియాలో చూపించే కార్యక్రమం చేస్తే అదిరేది బెదిరేది లేదు. ఈ రోజు నుండి నీ మీద మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తూనే ఉంటాం. టీటీడీ చైర్మన్గా వినయం, శీలం ఉండాల్సిన వ్యక్తి అత్యంత నీచ కార్యక్రమాలకు పాల్పడడం సిగ్గుచేటు. ఒక ధార్మిక సంస్థకు చైర్మన్గా ఉండి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయడం ఘోరం, నేరం. నన్ను బలహీనపరిచే కార్యక్రమాలకు అదిరేది లేదు, బెదిరేది లేదని హెచ్చరిస్తున్నా అంటూ, అంటే ఆయనది వీడియో కరుణాకర్ రెడ్డి తీయించాడని అనుమానించి ఉంటారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డిని అట్లాగే ఏదన్నా తీయమని అడిగినట్టున్నారు. అది ఇప్పుడు కరుణాకర్ రెడ్డి స్టేట్మెంట్ అనమాట. ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద ధార్మిక క్షేత్రమైన తిరుమల ఆలయానికే ప్రథమ వ్యక్తిగా ఉన్నటువంటి పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు గారి సంస్థ TV5 నుండి నా దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్లకు ఫోన్లు రావటం జరిగింది. వాళ్లను భయపెట్టటము, ప్రలోభ పెట్టటము, భంగపడటము, 3 రకాలైనటువంటి ప్రయోగాలు చేసి కరుణాకర్ రెడ్డిని గురించి మీరు మేమేం చెబితే అది మీడియాలో మాట్లాడాలి, అంటే TV5లో మాట్లాడాలని వాళ్లను ప్రలోభము, భయము 2 కలిగించటం జరిగిందట. బీఆర్ నాయుడు గారు ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రానికి అధ్యక్షుడిగా ఉండి మంచి కార్యక్రమాలు చెయ్యమని ఆయన్ను టీటీడీ అధ్యక్షునిగా నియమిస్తే ఆయన గారి యొక్క రాసలీలల కార్యక్రమాలన్నీ కూడా లోకమంతా వ్యాప్తి చెందిన దానికి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, పర్టికులర్గా నా మీద ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ చివరకు మా డ్రైవర్లుగా ఉండినటువంటి వాళ్ళను ప్రలోభపెట్టు, భయపెట్టు, ధనాశ చూపి వాళ్ళ చేత నా మీద అనైతిక, అసాంఘిక కార్యక్రమాలకు పురిగొల్పేటువంటి వ్యక్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పటం జరిగింది. బీఆర్ నాయుడు, నీలాగా అనైతిక, అవినీతి కార్యక్రమాలు చేసేవాడిని కాదు, నీలాగా ప్రలోభాలకు గురి చేసేవాడిని కాదు, పైరవీలు చేసేవాడిని కాదు. జీవితమంతా పోరాటాలతో, ఉద్యమాలతో, తిరుగుబాట్లతో, ఆందోళనలతో, అలజడితో, ఆలోచనతో రాజకీయాలు చేసిన వాడినే కానీ మీరు చేసినటువంటి అనైతిక కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తిని కానని, ఈ రకంగా ఇంతగా దిగజారి నా దగ్గర పనిచేసే వాళ్ళను కూడా ప్రలోభపెట్టో, భయపెట్టో, ఏదో రకంగా వాళ్లకు ధనాశ చూపి నా మీద నీ ఇష్టం వచ్చినట్టుగా మీ మీడియాలోనో లేకపోతే నీకు కావలసినటువంటి వాళ్ళ మీడియాలోనో చూపించేటువంటి ప్రయత్నం చేస్తే అదిరేది ఉండదు, బెదిరేది ఉండదు. ఈ రోజుతో మరింతగా నీ విషయంలో నువ్వు చేస్తున్నటువంటి ఈ అనైతిక, అరాచక, అప్రాచ్య పనులన్నింటి మీద మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తూనే ఉంటాం. ధార్మిక సంస్థకు అధ్యక్షునిగా ఉండి వినయము, శీలము ఇవి పెట్టుబడిగా పనిచేయాల్సినటువంటి నీవు ఈ రకంగా అనైతిక, అవినీతి, ప్రలోభ
పైరవి కార్యక్రమాలు చేయటం అంటే అత్యంత నీచాతి నీచమైన దిగజారుడుతనానికి మీ వ్యవహారం పరాకాష్ట నాయుడు గారు. ఇది చాలా ఘోరము, నేరము. ఇలాంటివి ప్రయోగించటం ద్వారా మమ్మల్ని ఏదో బలహీనం చేయాలని అనుకుంటే అలాంటివి కుదిరే పనే లేదు అని హెచ్చరిస్తున్నాం.